హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో డే 5 ఇన్ మేఘాలయ. సో నిన్న రాత్రి వచ్చేసి నేను సింగిల్ డెక్కర్ అండ్ డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ నుంచి రావడానికి అరౌండ్ 6:30కి స్టార్ట్ అయినాను. అండ్ ఇక్కడ సోహరా లేదా చిరపుంజి రీచ్ అవ్వడానికి అరౌండ్ 2 అవర్స్ 1.5 to 2 hours పట్టింది. జస్ట్ 15 kilometers జర్నీ మాత్రమే. కానీ నైట్ టైం కావడం వల్ల ఆ హిల్స్ మొత్తం ఫుల్ ఫాగ్తో నిండి ఉన్నాయి. ఎంత ఫాగ్ అంటే మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేం. చాలా రోడ్ అస్సలు కనపడదు అనమాట. ఒక జస్ట్ మనకు మహా కనబడినా కూడా 10 minutes 20 minutes మాత్రం కనబడుద్ది. అంత హారిబుల్గా ఉంటుంది. అది నైట్ టైం జర్నీ. వాన కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో ఇలాంటి జర్నీ నేను లైఫ్లో ఎప్పుడు చేయలేదు. అది కూడా సోలోగా సింగిల్గా, అది స్కూటీ పైన. సో ఈరోజు వచ్చేసి నేను డ్వాకి వెళ్తున్నాను. అక్కడ ఏమంటే క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఏసియా అని చెప్పేసి ఒక పేరు ఉంది. సో చూద్దాం రండి ఎంత క్లీన్ ఉందనేది ఒకసారి, ఎందుకంటే మనం కూడా చూడాలి కదా. అండ్ అది కాక అక్కడ క్లీనెస్ట్ క్రిస్టల్ క్లియర్ రివర్ కూడా ఒకటి ఉందంట. బట్ అది నార్మల్గా ఈ టైంలో కనబడదు, ఆగస్ట్ మంత్లో. అది మనం నవంబర్, డిసెంబర్, జనవరి వెళ్తే కనబడుతుందంట. ఇప్పుడు నౌకలికాయ ఫాల్స్కి వచ్చినాను. సో మీరు చూడొచ్చు, సౌండ్ వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ మొత్తం క్లౌడ్స్ అని నిండి ఉందన్నమాట. సో అందుకే కనబడడం లేదు. సో మోస్ట్లీ ఈ రైనీ సీజన్లో చాలా ప్లేసెస్ మొత్తం క్లౌడ్తో నిండి ఉన్నాయి. చాలా వరకు ఏది కూడా కనబడడం లేదు. అంటే మనం ఈ రైనీ సీజన్లో వస్తే అరౌండ్ ఒక 70% చూడగలం, 30% క్లౌడ్తో నిండి ఉంటుంది. బట్ అది క్లౌడ్ కనుక లేదంటే సూపర్ ఉంటుంది ప్లేస్. ఇటువంటి ప్లేసెస్కి ఎవరైనా వస్తే, అంటే మేఘాలయ లాంటి ప్లేసెస్కి ఎవరైనా వస్తే, ఒకవేళ 2 లేదా 3 ఉంటే మీరు బెటర్ క్యాబ్ బుక్ చేసుకోండి. ఏమవుతుంది అంటే క్యాబ్ బుక్ చేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం 2 అట్లా బైక్లో వస్తే ఆ రూట్ చూసుకుంటూ, గూగుల్ మ్యాప్ చూసుకుంటూ మనం రూట్ని ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పడుద్ది. సో మన వెహికల్ అనేది ఆ రేంజ్లో ఫాస్ట్ ఉండకపోవచ్చు. సో అందుకే నా సజెషన్ వచ్చేసి, ఎవరైనా 2 లేదా 3 వస్తే, లేదా కపుల్ వచ్చినా కూడా బెటర్ మీరు క్యాబ్ నుంచే మీరు ట్రావెల్ చేయండి, టైం సేవ్ అవ్వడానికి. ఇప్పుడు నేను దైంట్లైన్ ఫాల్స్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, నార్మల్ మనం వాటర్ ఫాల్ అనేది మనం కింద నుంచి చూస్తాం, అంటే వాటర్ ఎలా ఫాల్ అవుతుంది అనేది. కానీ దైంట్లైన్ ఫాల్ వచ్చేసి మనం పైన, అంటే వాటర్ ఎలా కిందికి పోతుందో అనేది చూడొచ్చు. అదే నార్మల్ వాటర్ ఫాల్స్కి ఈ వాటర్ ఫాల్స్కి డిఫరెన్స్. ఇప్పుడు నేను వచ్చింది వైస్వడంగ్ వాటర్ ఫాల్స్. ఇది యాక్చువల్లీ కిందికి దిగడం కొంచెం కష్టం, ఈవెన్ పైకి వెళ్ళడం కూడా కొంచెం కష్టం. బట్ అదేం పెద్ద అయితే కష్టం అయితే కాదు, రావచ్చు. లేడీస్ కొంచెం అంటే టైం పడుద్ది వాళ్ళని తీసుకొస్తే. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఎవరైతే కష్టపడి కిందికి వస్తారో, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్, అసలు ఎంతైతే మీరు కష్టపడ్డారో అంత ఒక్క క్షణంలో మర్చిపోతారు. కానీ పైకి వెళ్ళాలంటే దొల తీరుద్ది, ఇది ఒకటి చెప్పగలను. బట్ ఇలాంటి ప్లేసెస్ మనం ఖచ్చితంగా జీవితంలో చూడాల్సిందే. అండ్ కొంచెం ఏజ్డ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవాయిడ్ చేయడం కొంచెం బెటర్. ఎందుకంటే ఇవి వాళ్ళ వల్ల అయితే కాదు, చాలా కష్టం. అండ్ కొన్నిసార్లు స్లిప్ కూడా అవుతుంటాయి, మెట్లు కానీ అవి కానీ. సో ఓన్లీ స్టోన్సే ఉండవు, ఈవెన్ కొన్నిసార్లు ఈ బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా కాలు పెట్టాలి. సో జారే అవకాశాలు ఎక్కువ. పెద్దవాళ్ళు ఒకవేళ ఆడవాళ్ళు వస్తే కొంచెం కష్టం ఇక్కడ కిందికి వచ్చి పైకి కూడా.
డౌకి వెళ్ళే రూట్లో చూడండి ఏముందంటే వ్యూ స్పెక్టాక్యులర్ వ్యూ అనమాట.